అంటే ఇప్పుడు మన అక్కడ అక్కడ ఎవరో ఉన్నారండి. ఇప్పుడు మీరున్నారు అనుకోండి. మీ బ్రదర్ ఎవరో రావాలని ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి సడన్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల పెద్ద లాస్ ఏదన్నా లోన్స్ తీసుకొని అవి స్ట్రక్ అయిపోవడం ఇలాంటివి ఏమన్నా జరిగితే సో వాళ్ళ పైన ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? వాళ్ళ పైన ఏమైనా మనం అట్లీస్ట్ అడిగే అవకాశం ఉందా లీగల్ గా? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అదే ఐ రియల్లీ నీడ్ టు అప్రిషియేట్. ఇది ఎవరు అడిగినారు నాకు తెలిసినంత వరకు. ఒక్కసారి మనం గుర్తు చేసుకుని, వీసా అనేది డిస్క్రిషనరీ ఆఫ్ ద స్టేట్. దీనికి మిమ్మల్ని ఎంట్రీ చేస్తున్నారా లేదా అనేది అది వాడిష్టం. వాడికి ఇష్టం లేకపోతే మిమ్మల్ని అలో చేయడు. దీనికి మీరు పోయి నేను నాకు లోన్ తెచ్చుకున్నాను కేసు పెట్టడానికి కానీ ఏ కోర్టు కానీ కేసులు తీసుకొని కూడా తీసుకోదు. అడ్మినిస్ట్రేటివ్ డిస్క్రిషన్ కి దే డోంట్ హ్యావ్ ద ఫండమెంటల్ రైట్ ఆర్ ద రైట్ టు సీక్ ద కోర్ట్ ఫర్ ద రీడ్రెస్. అది అసలు ఎక్కడ ఉండదు మనకి. ఏం లేదు, అంతే అలా అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పోలీసులు ఎప్పుడైనా మిమ్మల్ని వచ్చేసి ఫోన్ తీసుకున్నాను అనుకోండి, మీరేమంటారు? నా ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగిస్తున్నారు, మేము కేసు ఫైల్ చేస్తాను, నేను హైకోర్టుకి వెళ్తానంట. సో సేమ్ విత్ రెస్పెక్ట్ టు ఇమిగ్రేషన్ లో కానీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కానీ ఈ సందర్భాల్లో కానీ మీరు అది అలా చెప్పానుకో రిటర్న్ ఫ్లైట్ అయితే పంపించేస్తారు. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ టైంలో అంటే మనం యుఎస్ఏకి ఎంటర్ అయిపోతుంటాం కదండి, ఆ టైంలో మనం అన్ని సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ చాలా తక్కువగా ఉంటాయి, లిమిటెడ్ గా ఉంటాయి మనందరికి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ అడిగానుకో మన ఫోన్ ఇచ్చేసేయాలి వాళ్ళకి. సో అది కూడా చాలా కేర్ఫుల్. ఎక్కువ హక్కులు ఉంటాయని వింటుంటాం కదండి. మొన్న ఎవరో ఒక బామ్మకి ఎవరికో ఓ బిస్కెట్ తిని ఎలర్జీ వచ్చింది, పీనట్ బిస్కెట్ అని చెప్తే ఆవిడకి 23 కోట్లు ఏవో రిఫండ్ ఏదో ఇచ్చారు, అంటే నష్టపరిహారం లాగా. సో అంత కాదు, ఆ రైట్స్ కాదు. ఇక్కడ వీసా ఇష్యూస్ లో ఒకటి నేను మాట్లాడుతున్నాను. వీసా అనేది అన్ని విషయాల్లో ఎన్ని రైట్స్ ఉన్నాయి, కానీ ఇది కూడా హ్యూమనే కదా, ఇక్కడ కూడా మనిషే కదా, అంటే వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉన్న విషయమే కదా. సో అక్కడ దానికి సంబంధించి మాత్రం ఎలాంటి రూల్ లేకపోవడం నిజంగా బాధాకరం. అంటే అట్లనే కదండి. ఇప్పుడు అంటే నేను సింపుల్ గా ఇప్పుడు నేను జనరల్ గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులని, సో లైక్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ మనం పాకిస్తానీ వాళ్ళని మనం ఇండియా కంటిన్యూస్ గా వాళ్ళకి ఏ స్క్రూటినీ లేకుండా అలో చేయగలమా చెప్పండి? అలో చేయం కదా. సో అది కంప్లీట్ గా ఏంటి, డిస్క్రిషనరీ, మన ఇష్టం. వాళ్ళని అలో చేస్తామో వాళ్ళని పంపించేస్తామో అనేది అది మన ఇష్టం. సో మొన్న కూడా మనము సో ద పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగే కన్నా ముందు సో అందరి పాకిస్తానీస్ అందరు 2-3 days లో వెళ్ళిపోవాలి అని చెప్పేశారు. మనం వాడు ఎవడన్నా ఎక్కడన్నా వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఫైల్ చేశాడా, నేను ఇంత ఖర్చు పెట్టాను? సో వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. బట్ అట్లీస్ట్ దే హావ్ మీడియా, అంటే వాళ్ళు కొంతమంది మీడియాని అప్రోచ్ అయ్యారు, మేము ఇక్కడ ఈ పరిస్థితుల్లో వచ్చామని చెప్పుకునే ఫ్రీడమ్ ఉంది మన కంట్రీలో. బట్ అది అక్కడ యూఎస్ లో ఉందా లేదా మనకు తెలియదు. సో ఇప్పుడు రైట్ నౌ అయితే సో ఐ రియల్లీ డౌట్ ఇట్ అండి. సో ఇంత భయందాలనగా మనం ఉండాలి, ఇంకా చాలా రోజులు బతకాలి అనుకుంటే విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు సో రైట్ టు స్పీచ్ కానీ రైట్ టు ట్రావెల్ కానీ ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ రైట్స్ అండి. సో మన దగ్గర నుండి ఎవరే కానీ హరించకూడదు, ఏ రాజ్యం కానీ మన దగ్గర నుండి తీసుకోకూడదు. అది ఒకసారి తీసుకుంది అనుకుంటే ఆ రోజు నియంత పరిపాలన జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ అని కూడా అనిపిస్తుంది. చాలా భయంగా ఉంటది. అంటే సో మనం ఏం తప్పు చేయలేదు, ఏ టైంలో మనం డిపోర్ట్ అవుతామా ఏంటి అని. సో వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ థింగ్ నేను చెప్తాను. సో నేను బాల్టిమోర్ వెళ్ళాను, ఇక్కడికి వస్తాను, వర్జీనియాకి వస్తాను. బాల్టిమోర్ వెళ్తే సో నేను ఆ రోజు వెళ్ళిన రోజు ఐ సో ఏ న్యూస్, ఎవరినో ముగ్గురిని డిపోర్ట్ చేశారని మెక్సికన్స్. నేను వెళ్ళే ఏరియాలో ఐ గాట్ రియల్లీ, నాకు అర్థం కాలేదు. అంటే నేను ఇట్లా వెళ్తున్నాను, నాకు న్యూస్ వచ్చింది. సో న్యూస్ వచ్చి ఓకే ఈ నియర్ బై లోనే ఎక్కడ జరిగింది, మనం ఇక్కడ ఉండకూడదు అనుకుంటున్నాం. ఇదేదో స్క్విడ్ గేమ్ లో ఉన్నట్టుందండి, మొత్తం ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాకుండా. అవునవునండి. అండ్ సో ద మెయిన్ రీజన్ నాకు అర్థమైంది ఏంటంటే, సో ఈ ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ వల్లనే ఇదంతా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో ద మోస్ట్ ఆఫ్ దమ్ పాలిస్తానీ కానీ ప్రో పాలిస్తానీ సపోర్టర్స్ కానీ సో వీళ్ళందరినీ టార్గెట్ చేయాలి. సో వాళ్ళందరికీ ఒక ముద్ర వేశారు. సో దే ఆర్ ద సపోర్టర్స్ ఆఫ్ ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని. సో వాళ్ళని ఎలా బయటికి పంపించాలి అని, వాళ్ళని ఎలా మనము సో కంట్రీ అవతలికి పంపించాలి అనే ఒక ప్లాన్ తోని ఇవన్నీ చేస్తున్నాడు అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, సో పాలిస్తానీ వాళ్ళకి సో దే డోంట్ హ్యావ్ ఎ రైట్ టు ఎంట్రీ ఇంటూ ద యునైటెడ్ స్టేట్స్ అని కూడా చెప్పేశారు క్లియర్. సో వాళ్ళని అలో చేయనని చెప్పేశారు. మొత్తానికి అలో చేయకుండా సో దేర్ ఇస్ సమ్ మొత్తానికి అలో చేసి
సో వెన్ ఇట్ కమ్స్ టు ద నేషనల్ సెక్యూరిటీ, ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు సివిల్ వార్ నడుస్తుంటాయి కొన్ని కంట్రీస్ లో. అంటే సౌత్ ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ ఉంటాయి కదండి, ఎప్పుడు కంటిన్యూస్ గా సివిల్ వార్ నడుస్తుంటాయి, వాళ్ళ అంతర్యుద్ధం నడుస్తుంది. వాళ్ళని అవును. ఎప్పుడు ఎందుకు అలో చేయరు? వాళ్ళ వల్ల ఏమైనా నేషనల్ సెక్యూరిటీ ఇబ్బంది పడుతుంది, ఇక్కడ ఏమైనా సివిల్ వార్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ వల్ల, ఎవరికైనా హాని జరుగుతుంది అని ఒక భయంతో వాళ్ళు అలో చేయరు, విచ్ ఇస్ ట్రూ. సో మనం కూడా కంప్లీట్ గా పాకిస్తానీస్ ని రైట్ నో బ్యాన్ చేసేసాం. సో అవును. ఫర్ ద నేషనల్ సెక్యూరిటీ అంతవరకు ఫైన్, అంతవరకు మీరు చేయండి. కానీ సో ఇది డిస్క్రిషనరీ గా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వాడేసి జెన్యున్ గా వచ్చే వాళ్ళని కూడా మీరు టార్గెట్ చేయాలనుకుంటే చాలా భయంగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది కంప్లీట్ గా సో ద మోడ్రన్ టెక్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నీకు ఇష్టం వచ్చినది రాయొచ్చు, సో విత్ ఇన్ ద లిమిట్స్. ఆ అవును. లిమిట్స్ లో నువ్వు ఉంటే నువ్వు ఎవరినైనా కానీ విమర్శించవచ్చు, ఆ పాలసీని మీరు రైట్ క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇండియాలో ఉండి కూడా ట్రంప్ పాలసీస్ ని మీరు ఎలా తెలుసుకుంటున్నారు? బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. ఎస్. సో ఎస్. అది కూడా, అది ఇప్పుడు ఫ్యూచర్ లో మీరు ఎప్పుడన్నా ట్రంప్ అని రాసుకొని ఫ్యూచర్ లో మీరు వచ్చేటప్పుడు దాన్ని మీ వీసా రిజెక్ట్ అయిపోతే ఇక్కడ మీ ఫండమెంటల్ రైట్స్ కానీ అన్ని వైలేట్ అయిపోతాయి. ఓ మై గాడ్. సో వేరే వెరీ ట్లీట్స్ అనేది స్కేరీ. మనం చూడాలి. సో అంటే నాకు ఏం జరుగుతుందా అది పెద్ద ఇదేం మనం ఏం చేయలేదని ఐఎమ్ సో కాన్ఫిడెంట్. కానీ ఏంటంటే ఇదంతా మెంటల్ టెన్షన్, మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువ ఎంతో బిల్డప్ కొంత అవుతుందండి. ఇంపాక్ట్ ఉంటుంది కదా! ఇప్పుడు మాకు అసలు ఏం సంబంధం లేదు. అంటే మేము యూఎస్ రావాలన్న ఆలోచన ప్రస్తుతానికి మాకు లేనే లేదు. అయినా వి ఆర్ అఫ్రైడ్ ఆఫ్, అంటే మన చుట్టూ ఉండేవాళ్ళు ఎవరో ఒకరుంటారు. అరే! ఏం జరుగుతుంది? అక్కడ ఉన్నవాళ్ళు ఇట్లెందుకు చేస్తున్నారు? మన వాళ్ళనే రానివ్వట్లేదా అన్న ఆలోచన కూడా వస్తుంది. ప్రతి దేశంలో ఉన్న వాళ్ళకి ఎవరికి వాళ్ళకి అదే అనిపిస్తది గదా! అవునవునండి. ఇంటర్నల్‌గా. సో మనల్నే టార్గెట్ చేస్తున్నాడు ట్రంప్ అని ప్రతి ఒక్క దేశం కూడా అదే అనుకుంటుండొచ్చు మేబీ. అవునవునండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక మీరు ఒకటి అడిగారు గదా! అంటే యాహ్! సో మీ తమ్ముడే రావాలనుకుంటున్నారు అమెరికా కంటే. హ్మ్. సో వన్ మోర్ థింగ్, ఒక్కసారి హ్మ్. అంటే అది సో మనము ఎప్పుడైనా గాని DS 160లో చాలా ట్రూ ఫ్యాక్ట్స్ పెట్టాలి. ఒక్కసారి మీ అన్న ఉన్నిన తర్వాత, మీ ఫ్యామిలీ మెంబర్ ఉన్నిన తర్వాత, హ్మ్. అన్ననో, తమ్ముడో చదువుకోవడానికి అమెరికాకొస్తే వాళ్ళకి వీసా రిజెక్ట్ చేస్తారు. వాట్? లెట్స్ బి ఆ! సో నీకు ఆల్రెడీ ఇప్పుడు టైస్ ఉన్నాయి యూఎస్‌తో. ఆహా! సో నీకు ఆల్రెడీ నీ తమ్ముడో, అన్ననో రిటర్న్ వచ్చిన తర్వాత నీ వీసా యాక్సెప్ట్ చేస్తారు. అంటిల్ అన్లెస్ నీ వీసా రిజెక్ట్ చేస్తారది. యూ నీడ్ టు బి మోర్ కేర్‌ఫుల్ రైట్ నౌ. అదేంటండి? ఇప్పుడు ఒక్క దగ్గరికెళ్లి చదువుకోకూడదా? ఫీజు కడతారు గదా! దాంట్లో ఏముంది? అంటే అది ఇక్కడ వీళ్ళెలా ఆలోచిస్తారంటే ఇద్దరు కలిసి అక్కడే సెటిల్ కావాలనుకుంటున్నారు. లేకపోతే ఫ్యామిలీ బిల్డ్ సో అలా ఆలోచిస్తారు. చేసుకోవాలనుకుంటున్నారన్నాను. అండ్ వన్ మోర్ థింగ్, సో చాలా మంది ఇప్పుడు సో టూరిస్ట్ వీసా మీద వస్తుంటారండి. అంటే హ్మ్. ఇక్కడ వాళ్ళ అంటే వాళ్ళ కూతురు గాని, కోడలు గాని ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సో హ్మ్. వీళ్ళొచ్చేసి ఇక్కడ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం గాని ఇవన్నీ చేస్తుంటారు కదా! మీకు జనరల్‌గా తెలిసుంటది. సో ఆ టైంలో ఓకే. కూడా వీసా అపాయింట్‌మెంట్ దగ్గర సో ఐ హర్డ్ దిస్ స్టోరీ బట్ ఐయామ్ నాట్ ష్యూర్ అది నిజమో కాదో. సో హ్మ్. వాళ్ళు చెప్పారంట, నా కోడలు ప్రెగ్నెంట్‌గా ఉంది. సో అందుకే నేను అదేమంటారు ప్రసవించడానికే అదే ఏమంటారు లేబర్ వచ్చారు. చేయడానికెళ్తున్నాను అనుకుంటే సో ఆమె వీసా రిజెక్ట్ చేశారంట. సో ఎందుకు అంటే ద సింపుల్ రీజన్ ఏంటంటే మీరు ఒకసారి ఇమ్మిగ్రెంట్‌గా వచ్చేసి ఇక్కడ మీరు పర్మనెంట్‌గా రిసైడ్ కావాలని ట్రై చేస్తున్నారు. అంటే పిల్లలకని. సో ఓకే. వాళ్ళు ఓకే. ఆటోమేటిక్‌గా యూఎస్ సిటిజన్స్ అయితారు. మీరు కూడా అక్కడికెళ్లి సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఫ్యూచర్‌లో మీ కొడుకు గాని, మీ కూతురికి గాని మళ్ళీ ఎప్పుడన్నా 20 ఏళ్ల తర్వాత మీకు గ్రీన్ కార్డ్ వస్తే మీ కొడుకో, కూతురో మళ్ళీ మిమ్మల్ని స్పాన్సర్ చేసి అమెరికాకి తీసుకొనొచ్చి ఇక్కడే సెటిల్ చేస్తారు అని ఒక ఇంటెన్షన్ ఉంటది. అందుకు వీసా రిజెక్ట్ చేస్తారు. సో అందరూ బీ కేర్‌ఫుల్ వైల్ ఆన్సరింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ద క్వెషన్స్ అనేది నేను ఇప్పుడైతే చెప్పగలను. మా సో పేరెంట్స్ కూడా షుడ్ బి చెప్పి పెట్టాలి. చాలా మంచి పాయింట్ చెప్పారు యాక్చువల్లీ మీరు. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి మనం. మనమైనా ఎక్కడో ఒక చోట తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఏం ఏం చెప్పాలి, ఏం చెప్పొద్దని. కానీ వీళ్ళని డైరెక్ట్‌గా వాళ్ళతో కమ్యూనికేట్ చేయమని పంపిస్తే నిజమే చెప్పేస్తారు గదా! పేరెంట్స్ అయితే. సో, అంటే నేను వాళ్ళు గూడా హ్యాపీగా ఏమంటాను, నేను ఉంటారు. వాళ్ళంతా అబద్ధం ఎక్కడ చెప్పకూడదు. వన్ మోర్ థింగ్, నేను ఎక్కడే గాని మనం అబద్ధం చెప్పండని మనం ఎక్కడ చెప్పడం. మనం హ్మ్. మోర్ కేర్‌ఫుల్ ఆన్ లైక్ మీరెలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు వీసా ఆఫీసర్‌కి అనేది హ్మ్. చాలా కేర్‌ఫుల్‌గా మీరు ఆన్సర్ చేయాలి. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. రైట్ నౌ అండి చాలా మంది నేను చూస్తున్నాను. కొన్ని డాక్యుమెంట్స్ చాలా ఫేక్‌గా పెట్టుకుంటున్నట్టున్నారు ఈ స్టూడెంట్స్. సో ప్లీజ్ మేక్ ష్యూర్ అన్ని జెన్యూన్ డాక్యుమెంట్స్ పెట్టండి. ఏదైనా కానీ ఓన్లీ ఫ్యాక్ట్స్, ట్రూత్ ఒకటే ఆన్సర్ చేయాలి. మీరేదైనా కానీ తప్పైనా, ఒప్పైనా కానీ మీరేమనుకుంటున్నారు అనేది పక్కన పెట్టి నిజం ఒకటే చెప్పాలి. అది ఒక్కటే ఇట్ గోనా లీడ్స్ టు వీసా అప్రూవల్. మీరు ఏది చిన్నది హైడ్ చేయాలనుకున్నా గానీ మీకు కంప్లీట్‌గా బ్యాన్ అనేది పెడతారు. అది చాలా కేర్‌ఫుల్‌గా మీరెళ్ళాలి. ఓకే. అదొక్కటి మనోళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి.